కాసేపట్లో ఏపీ బీజేపీ నేతల కీలక సమావేశం జరగనుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ఏపీ పర్యటన రద్దయింది. దీంతో బీజేపీ జాతీయ సహ సంఘటన కార్యదర్శి శివప్రకాష్ నేతృత్వంలో భేటీ జరగనుంది. ఈ భేటీకి 45 మంది బీజేపీ ముఖ్య నేతలకు ఆహ్వానం పంపారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై బీజేపీ నేతలతో సుదీర్ఘంగా చర్చించనున్నారు. టీడీపీతో కలిసి వెళ్లే అంశంపై అభిప్రాయాలు తీసుకోనున్నారు. పదాధికారుల భేటీలో చర్చించిన వివరాలను తరుణ్ చుగ్కు పురంధేశ్వరి వివరించనున్నారు. పొత్తులపై ఆయన హైకమాండ్ కు నివేదిక ఇవ్వనున్నారు. నిన్న జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో రాజకీయ తీర్మానాన్ని ఆమోదించింది ఏపీ బీజేపీ. జనసేనను మిత్రపక్షమని మరోసారి స్పష్టం చేసింది. బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతల సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ప్రధానంగా పొత్తులకు సంబంధించిన వ్యవహారం మీద రాష్ట్ర స్థాయిలో ఉన్న ముఖ్య నేతల అభిప్రాయాలను స్వీకరించడంతో పాటుగా ఒక పొత్తుల వ్యవహారం మీద కావచ్చు, ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలను అమలు చేసే విషయంలో ఒక క్లారిటీకి వచ్చే దిశగా ఏపీ బీజేపీ అడుగులు వేస్తున్న పరిస్థితి. పొత్తులకు సంబంధించిన వ్యవహారం మీద క్లారిటీ రాబోతోందన్న విషయం మీద మనతో మాట్లాడేందుకు సీఎం రమేష్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ సమావేశంలో ప్రధానమైన ఎజెండా ఏంటి? అజెండా ఇప్పుడు మీరే మీడియానే ఫిక్స్ చేస్తున్నారు. ఇది కాదు, రాబోయే ఎలక్షన్స్లో ఏ విధంగా ఎలక్షన్స్లో ఊహ్యాలు చేయాలి, ఏ విధంగా మనం ఇక్కడ సీట్లు పెంచుకోవాలి అనే దానిపైన చర్చ. కానీ పొత్తుల గురించి అనేది మాకైతే ఎక్కడ ఆ ఇన్ఫర్మేషన్ లేదు, ఓన్లీ మీడియాలోనే చేస్తున్నారు. కానీ అయినా కూడా పొత్తుల గురించి మొదటి నుంచి చెప్తున్నాం. ఇక్కడ రాష్ట్ర నాయకత్వంలో కానీ రాష్ట్ర నాయకులు కానీ ఎవరూ మాట్లాడడానికి వారికి లేదు. ఎందుకంటే క్లియర్గా పొత్తుల గురించి కేంద్ర నాయకత్వమే ప్రకటిస్తుంది. కానీ లేకపోతే దాని గురించి పొత్తులకు వెళ్దామా లేదా అనేది కూడా అంతా కూడా వాళ్ళే నిర్ణయిస్తారు. అది చాలా క్లారిటీగా పార్టీలో ఉంది. ఎవరో కొంతమంది నెంబర్కి చెప్పడం కానీ లేకపోతే సీట్లు మాట్లాడడం కానీ పొత్తుల గురించి మాట్లాడడం కానీ కొంతమంది ఎంత చెప్పినా కూడా ఆ పార్టీలో ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. వారికి అలవాటు అయిపోయింది. ఆ విషయాన్ని కూడా ఈరోజు పార్టీలో చర్చిస్తాం. అంటే పొత్తులకు సంబంధించిన వ్యవహారం మీద అండి, ఎన్నికలు ఇంకా కొన్ని రోజులు ఉన్నాయి. సో దానికి సంబంధించి మీ వైపు నుంచి ముఖ్య నేతలుగా ఉన్న మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా అభిప్రాయాలు తీసుకునే ప్రక్రియ ప్రారంభమైనట్టుగా కనిపిస్తోంది. మా అభిప్రాయాలన్నీ కూడా కేంద్ర నాయకత్వం ఆల్రెడీ తీసుకునింది. మొన్న పార్లమెంట్ సెషన్ ఏదైతే జరుగుతుందో ఆ పార్లమెంట్ సెషన్ అప్పుడే మా దగ్గర నుంచి ఎలా చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళు ఆల్రెడీ అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. పొత్తుల గురించి రాష్ట్ర నాయకత్వం ఎప్పుడూ మాట్లాడదు. అది ఊరికే మీడియాలో ఏదో మసాలా ఉండాలని రాష్ట్ర నాయకత్వం మాట్లాడకపోయినా మీ నుంచి అభిప్రాయాలు తీసుకునే వ్యవహారం ఉంటుంది కదా? తప్పకుండా ఉంటుంది. అది ఈ మీటింగ్ లో జరుగుతుందని నేను అనుకోను. ఈ లెవెల్లో జరగదు. అది ఏమైనా కానీ కేంద్ర నాయకత్వంలో జరుగుతుంది. అంటే ఎన్నికలకు సంబంధించి ఎటువంటి వ్యూహాలతో వెళ్లే అవకాశం ఉంది? నిన్న కూడా కేంద్ర నాయకత్వం మొత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, నడ్డా గారు కానీ సౌత్ ఇండియాలోనే ఏ విధంగా మనం ఊహించాలనే దానికి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ఊహరచన చేసి ఉన్నారు. అది త్వరలో అవన్నీ కూడా పార్టీ బయటకు చెప్తారు. భారతదేశంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా స్పీడ్గా పోతుందో ఆంధ్రప్రదేశ్లో కూడా సౌత్ ఇండియాలో కూడా ఆ విధంగా ముందుకు తీసుకెళ్లేదానికి, అట్లా నార్త్ స్టేట్లో కాకుండా సౌత్ స్టేట్లో కూడా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ప్రధానంగా చూస్తామంటే మీతో జనసేన మిత్రపక్షంగా కొనసాగుతూ ఉన్న పరిస్థితి, మరొక వైపు మీకంటే ఎక్కువగా టీడీపీతో సేల్ అవుతున్న పరిస్థితి కూడా జనసేన వైపు నుంచి కనిపిస్తుంది. సో దీన్ని మీరు ఏ విధంగా బ్యాలెన్స్ చేసే పరిస్థితి ఉంటుంది? బ్యాలెన్స్ అంటే ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చినాయి. ఈ ప్రభుత్వం పోవాలి. ఈ ప్రభుత్వం చేసే దౌర్జన్యాలు కానీ, అవినీతి కానీ, అక్రమాలు కానీ, అన్యాయాలు కానీ ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ అధికారంలోకి వచ్చేదానికి అవకాశం ఉంది. అంటే ఉమ్మడిగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే మీరు చెప్పినట్టు ఉమ్మడిగా వచ్చేదానికి అవకాశం ఉంది. ఉమ్మడిగా అంటే ఏ పార్టీ? అవన్నీ కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుంది. ఉమ్మడిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తుంది. అయితే ఆ ఉమ్మడిగా అన్న క్రమంలో ఏ పార్టీలతో కలిసి అన్న అంశానికి సంబంధించి కూడా కేంద్ర నాయకత్వం డిసైడ్ చేస్తుందని చాలా స్పష్టంగా సీఎం రమేష్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ చంద్రశేఖర్, ఎన్టీవీ, అమరావతి.